చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా సిఐడికి సంబంధించి ఆయన కేసు ఇంకా విచారణలో ఉంది. గతంలో కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి సిఐడి పరిధిలోనే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, విచారణ కావచ్చు, అంతా ప్రొసీడింగ్స్ నడిచాయి. మరి దీన్ని ఎందుకు హైయర్ అథారిటీస్కి ఇవ్వకూడదు? సిబిఐకో లేదంటే వేరే దానికో ఏసీబీకో దేనికో ఇచ్చి చేయడానికి కుదరదు? చేయొచ్చు కదా అలా. ఇప్పుడు ఆ కేసుకి వ్యాలిడిటీ ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టులో చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయమని తిలక్ గారు వేశారో అక్కడ కొట్టేసింది కోర్టు. మందలించినట్టు వచ్చిందని కొట్టేసింది. బేసిక్ గా అంటే విచారణ సంస్థ అభ్యంతరం చెప్పాల్సింది మీకేం సంబంధం అని చెప్పింది. కొట్టే బయట రకరకాలు రాసినారులే. అదే తిలక్ గారు ఈ కేసును సిబిఐకి ఏంటంటే నోటీసులు ఇచ్చింది. మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారి పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు చంద్రబాబుని ఎట్ట విచారిస్తారు, ఆయన కింద ఉండేది కదా అనేది ఆరోపణ ఉన్నప్పుడు ఏమని అడగాలి? ఎవరిని అడిగితే ఆయన పరిధిలో ఉన్నదే కాబట్టి ఆయన కేసులన్నిటి కేంద్ర సిబిఐకో స్వతంత్ర ప్రతిపత్తి లేకపోతే లీగల్ జ్యుడిషియరీకో ఇవ్వండి అని అడగచ్చు. అలా అడిగినప్పుడు తిలక్ గారి పిటిషన్ యాక్సెప్ట్ చేయకపోయినా నోటీసులు ఇచ్చింది సిబిఐకి అన్నిటి కోర్టు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈ విషయంలో పిటిషన్ వేస్తున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, ఆయన ఏరే పాయింట్ ఇద్దరి మధ్య వైరం ఉంది కాబట్టి ఇద్దరికి సంబంధం లేని ఏజెన్సీ జరపాలని ఆయన పోయినాడు. అంటే ప్రాపర్ పోతే ఇస్తారు కాబట్టి అదే తిలక్ గారు బెయిల్ రద్దు చేయమంటే వద్దనింది కోర్టు. కానీ సిబిఐకి ఏమంటే పరిశీలిస్తా ఉంది, నోటీసులు ఇచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి ఈ యాంగిల్లో అయితే అడగచ్చు తప్ప బెయిల్ రద్దు అనేది, బెయిల్ పొందడం పౌరుడు యొక్క హక్కు అండి. బెయిల్ ఏమి మీ దయాదాక్షిణాలు కాదు. సో ఎవరికండి అప్పుడు షర్మిల గారు ఆస్తులకు సంబంధించిన వ్యవహారం గురించి కూడా ఇదే కదా వచ్చింది. ఆల్రెడీ ఆ సిబిఐ అటాచ్లో ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. దాన్ని ఎలా చేయడానికి కూడా కుదరదు. సో మీరు దీన్ని ఉపసంహరించుకోమనే కదా జగన్ గారు షర్మిల గారికి మధ్య వివాదానికి సంబంధించి కూడా జరిగింది. అవును అవుంది. అవును విచిత్రంగా ఇప్పుడు ఆ కేసులో జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని హోంమంత్రిని అడుగుతున్నారు. అంటే ఆ వివాదాస్పద కేసుల్లో అన్నను అరెస్ట్ చేయాలి. ఆ వివాదాస్పద విచారణ సంస్థలోని ఆస్తులు మాత్రం సమంగా కావాలి. అంటే ఏ కోర్టులు విచారిస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుల్లో అరెస్ట్ చేయమని ఆమెను అడుగుతుందో ఆ కేసులు మాత్రం అరెస్ట్ మాత్రం జగన్ కి, ఆ ఆస్తులు మాత్రం మనందరికి సమానం. అదేం లాజిక్ అర్థం కాదు. ఏంటి షర్మిల గారు ఈ మధ్య స్వరం మార్చారు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, బీజేపీ టార్గెట్ గా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పరిపాలన చేస్తే మరి మీరేం చేశారు ఈ 8 నెలల పాటు, ఈ 7 నెలల పాటు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు రివర్స్ అటాక్ ఏమైనా మొదలు పెట్టారా? అటాక్ వరకు వెళ్ళలేదు. స్వరం మారక తప్పదు. స్వరం మారకపోతే ఆమె మార్చేస్తారు. ఇంకా ఎండికి వచ్చింది కదా, ఒక దశకు వచ్చిన తర్వాత స్వరం మారాలి లేదా ఆమె మారాలి. అంటే ఇప్పుడు ఆమె మారిపోతుంది అనుకునే పరిస్థితి వచ్చిందేమో తెలియదు కానీ అనివార్యం ఇది పెరగాలి. ఎందుకంటే యాజ్ ఎ పిసిసి చీఫ్ ఆమె మామూలుగా ఎంత కాదన్న కాంగ్రెస్ లో ఈ పైరవీలు ఎక్కువ ఉంటాయి. పిసిసి అధ్యక్షురాలు ఒకటంటే వీళ్ళు 4 గణాల కింద వాళ్ళు. ఒక్కడు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కానీ ఇట్లాంటి విషయాలు. శర్మిల గారికి ఆమె కన్నా పెద్ద నాయకుడు రఘురారెడ్డి దగ్గర నుంచి చిన్న నాయకుడు వరకు ఎవరు స్పందించట్లేదు. అంటే ఆమె ఒంటరి అవుతోందని అర్థం. కాబట్టి ఎన్ని రోజులు ఇంకో పార్టీ అయితే ఎరకే సెటిల్ చేసి ఉంటుంది. కాంగ్రెస్ కొంచెం ఆలోచిస్తుంది కదా. అందులో ఆంధ్రప్రదేశ్ లో చేసినా చేయినా పెద్ద ఇప్పుడు పొరిగేది లేదు కాబట్టి కొంచెం గమ్మున ఉన్నారు. కాబట్టి అనివార్యంగా ఒక స్థాయికి వెళ్ళిపోతాం కాబట్టి కంప్లైంట్ వెళ్తాయి కదా, ఈమెమి ఆమె కుటుంబ గొడవలను తీసుకొచ్చి ఇదిలో పెడుతోంది, పార్టీకి నష్టం వస్తుందని చెప్తారు కదా. కాబట్టి అది స్టార్ట్ అయినట్టుంది. ఖచ్చితంగా స్వరం మారాలి లేదా ఆమెను మార్చేస్తారు. స్వరం మనకి ఇంకా ఖండం చేయాలి, ఇంకా చాలా గట్టిగా వాళ్ళు. ఎందుకంటే బలోపేతం అవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. బలోపేతం జరగాలి కాబట్టి ఆమె ఖచ్చితంగా యాక్షన్